అండి. నమస్తే. దేశీ రైస్‌లో ఇంకో ముఖ్యమైన రైస్ మా పిల్లై సాంబార్ రైస్. తమిళనాడులో ఈ బియ్యాన్నయితే అల్లుడు బియ్యం అంటారు. చూడగానే లావున్నాయి, అమ్మో! అనుకున్నారు గదా! అనుకుంటారు. కానీ దేశీ రైస్‌ని ఎన్ని రకాలుగా వండుకోవచ్చు, వాటిని ఎన్ని రకాలుగా పిండి పదార్థాలుగా తీసుకొని పిల్లలకి పెట్టొచ్చనేదైతే నేనైతే చెప్తాను. తమిళనాడులో పెళ్లి కాగానే వధూవరులిద్దరికీ ఒక 1 మంత్ ఈ బియ్యంతో వడ్డిస్తారనమాట. అంటే తొందరగా కన్సీవ్ అవ్వటానికి. మన దగ్గర చాలామంది పురుషుల్లో ఈ రోజుల్లో స్పెర్మ్ కౌంట్ అనేదైతే తగ్గిపోతుంది. అంటే మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, అంటే వారు చేసే ఉద్యోగం పరిస్థితిని బట్టి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. అలాంటి వారు ఫెర్టిలిటీ సెంటర్‌కి వెళ్ళేసి ఇల్లు, ఒళ్ళు 2 గుల్ల చేసుకుంటున్నారు. అలా కాకుండా 6 మంత్స్ మాపిల్లై సాంబార్ రైస్ తినటం వల్ల ఆడవారికి కుల్లాకారిచ్చేసి మీరు ఇలా 6 మంత్స్ తీసుకుంటే ఆరోగ్యకరమైన స్పెర్మ్ వృద్ధి చెంది పిల్లలు గూడా బలంగా ఉంటారనమాట. రైస్ రూపంలో గాకుండా ఇలా ఉప్మా రూపంలో, దోస రూపంలో, రొట్టె రూపంలో, లడ్డు రూపంలో, అరిసె రూపంలో, జావ రూపంలో ఎలాగైనా తీసుకోవచ్చు. అదే రైస్ అనుకో కర్డ్ రైస్ లాగా చేసుకొని తీసుకోవచ్చనమాట. కాకపోతే ఇవి వండేటప్పుడు ఏంటంటే కొంచెం పేషెన్సీ తీసుకొని నా ఆరోగ్యం కోసమే గదా! అనేసి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాలి అనమాట. నేనైతే మా పిల్లలకైతే ఏదో ఒక రూపంలో అయితే ఇచ్చేస్తూ ఉంటాను. సో మీకు ఇంకా దేశీ రైస్ రుచుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.